హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు 18 నుంచి 25 ఏజ్ గ్రూప్లో ఉండే వాళ్ళకి మరొకటి చెప్తాను చూడండి. వాళ్ళల్లో ఉండేది ఏంటంటే లిమిటింగ్ బిలీఫ్స్. వాటిని తొలగించుకోవాలి అంటే మనమే కంట్రోల్ చేసేసుకోవడం అనమాట. నాకేమి రాదు, నేనేమి చేయలేనని. సో ఇందులో 3 వైరస్లు ఉన్నాయండి. అవేంటో చెప్తాను చూడండి. నేను కాదు, 2 నేను చేయలేను, నాకు అది రాదు. సో ఈ 3 కూడా వైరస్లు అంతకంటే భయంకరమైనవి అనమాట. కరోనా వైరస్ గురించి మనం మాట్లాడుకున్నాము ఆ రోజుల్లోని. కానీ ఇప్పుడు మనలో ఉండే ఈ 3 వైరస్లని మనం ఖచ్చితంగా తొలగించేయాలండి. ఒకటి నేను కాదు, నేను చేయలేను, నాకు అది రాదు. ఈ 3 వాక్యాలని తొలగించేయండి. ఇవన్నీ ఎందుకు మనలో డెవలప్ అవుతాయంటే చిన్నప్పటి నుంచి మనం వింటుంటాం. నాకు అది రాదురా అని ఇంట్లో అంటుంటారు కొంతమంది పెద్దవాళ్ళు అనమాట. సాధారణంగా నేను కూడా చూస్తూ ఉంటాను, నాకు అది రాదురా, నేను చేయలేనురా అని. అంటే ఏంటి, అలాగా చెప్పడం వల్ల మనం కూడా మనలో డెవలప్ చేసుకుంటాం. ఏంటది, నేను చేయలేను అనేసి, నాకు అది రాదని. అలాగే నేను కాదు, అంటే ఈ పని చేయడం నేను కాదు, ఇంకెవరో అనమాట అన్నట్లుగా మనం అనుకుంటాం అనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే స్కిల్ అనేది నేర్చుకునేది. స్కిల్ అనేది నేర్చుకునేది. కాన్ఫిడెన్స్ అనేది ఎలా వస్తుందండి? ప్రాక్టీస్ వల్ల వస్తుంది. స్కిల్ మన దగ్గర ఉండొచ్చు, కానీ కాన్ఫిడెన్స్ లేకపోతే మనకి ఆ స్కిల్ పనిచేయదు. అయితే కాన్ఫిడెన్స్ కూడా ఎలా డెవలప్ అవుతుంది? ప్రాక్టీస్ చేయడం వల్ల డెవలప్ అవుతుంది అనమాట. ఒక పేపర్ తీసుకొని మీరు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఒక పేపర్ తీసుకోండి. అందులోని మీ మైండ్లో రిపీట్ అయ్యే ఏవైనా సరే నెగిటివ్ బిలీఫ్స్ ఉంటే వాటన్నింటినీ రాసుకోండి. రాసుకొని నేను నిన్నే చెప్పాను, రాసుకున్న వాటిని కట్ చేసేసి చింపి పారేయండి అని చెప్పాను కదా. ఈరోజు మీరు ఏం చేస్తారంటే ఇంకా మిగిలిన మీ మైండ్లో ఉండే నెగిటివ్ బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో, నేను ఈ పని చేయలేను, నేను ఈరోజు వంట వండలేను, లేదా నేను ఈరోజు ఎక్కడికి వెళ్ళలేను, లేదా నేను అంత దూరం నడవలేను, నాకు ఆటో కావాలి లేదా క్యాబ్ కావాలి, ఇలా మనం అనుకుంటాం కదా. అవన్నీ కూడా లిమిటింగ్ బిలీఫ్సే. మనము తలుచుకుంటే ఏదైనా చేయగలం. అనారోగ్య కారణాలు ఉంటే చేయలేం తప్పిస్తే ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్నీ చేయగలం కదా. సో మనం ఒక కాగితం మీద ఏం రాయాలి అంటే మొత్తం బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో, నేను నడవలేను, దాని ఎదురుగుండా ఏంటి వస్తా తెలుసా, నేను నడవగలను. అంటే మనము ప్రేరణ ఇచ్చుకోవడం అన్నమాట అది. అలాగే నేను చదవలేను, నేను చదవగలను, ప్రయత్నిస్తే చదవగలను. అలాగే నేను వంట వండలేను, నేను వంట వండగలను, నేను టైంలో ఈ పనిని పూర్తి చేయగలను, ఇంత టైంలో ఇది చేయగలను. ఇలాగ మనము ఏం చేయాలంటే, చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి పబ్లిక్లో నేను మాట్లాడలేను అని అంటారు. మాట్లాడగలరు అందరూ కూడా. సో థ్యాంక్